పాండవులు సజీవంగా ఉన్నారన్న వార్త హస్తినాపురానికి చేరింది. విదురుడు ఆనందంతో ధృతరాష్ట్రుడికి ఈ విషయం వివరించాడు. తన కుమారులే ద్రౌపదిని గెలిచారనుకున్న ధృతరాష్ట్రుడు నిజం తెలిసి కంగు తిన్నాడు. అటు దుర్యోధనుడిలో అసూయ రెట్టింపయ్యింది. శకుని కర్ణుడితో కలిసి దుర్యోధనుడు కుతంత్రాలు పన్నాడు. పాండవుల మధ్య చిచ్చు పెట్టాలని లేదా ద్రుపదుడికి లంచమివ్వాలని పథకం చేశాడు. కుయుక్తులు పనిచేయమని కర్ణుడు హెచ్చరించగా కులపెద్ద భీష్ముడు పాండవులకు అర్ధరాజ్యమిచ్చి గౌరవించమని సలహా ఇచ్చాడు. ధృతరాష్ట్రుడి ఆజ్ఞతో విదురుడు పాంచాల దేశం వెళ్లాడు. కుంతీదేవిని ద్రుపదుడిని ఒప్పించి పాండవులను హస్తినాపురానికి ఆహ్వానించాడు. ఏళ్ల తర్వాత తిరిగి వస్తున్న పాండవులకు హస్తినాపుర ప్రజలు నీరాజనాలు పట్టారు. నగరం పూలతో ముస్తాబయ్యింది. శాంతి కోసం ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని విభజించాడు. పాడుబడిన ఖాండవ ప్రస్థాన్ని పాండవులకు అప్పగించి అక్కడే పాలించమని కోరాడు. తమ పరాక్రమంతో ఆ అడవిని స్వర్గంలా మార్చారు పాండవులు. అదే అద్భుతమైన ఇంద్రప్రస్థ నగరం. ధర్మరాజు నాయకత్వంలో ద్రౌపది, కుంతీదేవి సమేతంగా పాండవులు 36 ఏళ్ల పాటు ధర్మబద్ధంగా ఇంద్రప్రస్థాన్ని పాలించారు.